అయితే ఈ దేవుడు ఎవరయ్యా అంటే పాపం చేత అపరాధం చేత చచ్చిన స్థితిలో ఉన్న మా కోసం పరలోకాన్ని వదిలి దేవదూతల యొక్క సన్నిధిని వదిలి ఆయన ఏం చేశాడయ్యా అంటే ఈ భూలోకానికి ఏతించడం జరిగింది. ఒకటి ఏతించిన తర్వాత ఏం చేశాడయ్యా అంటే ఈ మానవాన్ని ఎలాగైనా రక్షించాలని చెప్పి ఆయనే ఒక బలిపశువుగా బలియాగమై మన అందరి కోసం ఆయన శిలువ పైన బలియాగం కావాల్సి వచ్చింది. అన్నా చెప్పేది బాగానే ఉంది, కానీ 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎవరో చనిపోతే ఆయన మా కోసం చనిపోయాడని ఎలా నమ్మాలి? ఒకవేళ చనిపోతే పాపంకి నిజంగానే వెలుగుడొస్తే మరి ఇంకా మేము ఎందుకు ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీరు అనుకొని ఉండుండవచ్చు. నేను చెప్తాను అన్నమాట. చూడండి, పోలిన చుక్కలు అందరికీ తెలుసు. చిన్నప్పుడు 2 చుక్కలు, నిండు జీవితానికి 2 చుక్కలు అనే టైటిల్తో ఆ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేసి 2 చుక్కలు వేసేవారు మా మేము చిన్నగా ఉన్నప్పుడు. మరి మీకు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. పోలియో చుక్కలు పోలియో వ్యాధి రాకుండా వేస్తారు. పోలియో వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. పోలియో చుక్కలు మందు కనిపెట్టినంత మాత్రాన పోలియో వ్యాధి నిర్మూలన కాలేదు, కానీ అది వేసుకునే ఆ ప్రయత్నం చేసినప్పుడు, వేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు పోలియో వ్యాధి నిర్మూలనయ్యే ఆ విధంగా ఆ దిశగా అడుగులు కొనసాగుతాయి. అదేవిధంగా 2000 సంవత్సరాల క్రితమే ఈ పాపానికి వ్యాక్సిన్ లేదంటే ఒక మందు వచ్చింది. ఆ మందు ఏదయ్యా అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ఆయన